గుడ్ మార్నింగ్. ఈరోజు మనము స్వర్గీయ శ్రీ నందమూరి తారక రామారావు గారి గురించి చర్చించుకుందాం. ఆయన రాజకీయ ప్రస్థానం గురించి లేదా సినిమా ప్రయాణం గురించి ఎన్నో సినిమాలు వచ్చాయి, ఎన్నో ఆర్టికల్స్ చూసింటాం, పుస్తకాలు వచ్చాయి. సో ఆయన గురించి ఆల్మోస్ట్ ఆంధ్ర ప్రజలకు అందరికీ తెలుసు. కానీ మరొక కోణంలో నా స్టైల్లో ఆయన గురించి వివరించే ప్రయత్నం చేస్తా. మీకు ఈ వీడియో నచ్చినట్లయితే దయచేసి షేర్ చేయండి. ఇక వివరాల్లోకి వెళ్తే, మీ సామాజిక వర్గం ఏమిటి? ఉదాహరణకు నా సామాజిక వర్గము, నేను బలిజ సామాజిక వర్గానికి చెందినవాడిని. ఇప్పుడు సరదాగా గూగుల్లోకి వెళ్ళి 1983కు ముందు రాయలసీమ ప్రాంతంలో, ఎస్పెషల్లీ రాయలసీమ ప్రాంతంలో బలిజ సామాజిక వర్గానికి సంబంధించి ఎంతమంది ప్రజాప్రతినిధులు ఉండేవాళ్ళు, 1983 తర్వాత ఎంతమంది ప్రజాప్రతినిధులు తయారయ్యారు, ఎంతమంది ఎమ్మెల్యేలు అయ్యారు, ఎంతమంది ఎంపీలు అయ్యారు, ఎంతమంది మంత్రులు అయ్యారు అనేసి ఒకసారి కనుక నేను ఒక రీసెర్చ్ చేస్తే అప్పుడు తెలుస్తుంది ఎన్టీ రామారావు గారి యొక్క సామాజిక న్యాయం అనే ఏ విధంగా జనాల్లోకి తీసుకెళ్ళాడు అనేసి. మీ సామాజిక వర్గానికి సంబంధించి ఉదాహరణకు కమ్మ సామాజిక వర్గాన్నే తీసుకోండి. 1983కు ముందు ఎంతమంది కమ్మ సామాజిక వర్గానికి చెందినటువంటి రాజకీయ నాయకులు ఉండేవాళ్ళు, 1983 తర్వాత ఎంతమంది కమ్మ సామాజిక వర్గం నుంచి నాయకులుగాను, మంత్రులుగాను, ముఖ్యమంత్రులుగాను అయ్యారు. ఒక కమ్మ సామాజిక వర్గమే కాదు, అగ్ర కులాలను పక్కన పెడితే ఒకప్పుడు రాజకీయం చేయాలంటే ఒకటి భూస్వామి అయినా ఉండాలి, లేదా రౌడీయిజం బ్యాక్గ్రౌండ్ అయినా ఉండాలి, లేదా డబ్బున్న రెడ్డి సామాజిక వర్గానికి చెందిన వాళ్ళై ఉండాలి. ఒక రిజర్వ్డ్ నియోజకవర్గాలు పక్కన పెడితే జనరల్ నియోజకవర్గాలు ఏవి తీసుకున్నా అగ్ర కులాల యొక్క డామినేషన్ ఉండేది. డబ్బు ఉండాలి, ఇండస్ట్రియలిస్ట్ అయి ఉండాలి, భూస్వామి అయి ఉండాలి, లేదా రౌడీ అయి ఉండాలి, లేదా ఫ్యాక్షనిస్ట్ అయి ఉండాలి. ఇలాంటి వాళ్లకు మాత్రమే కాంగ్రెస్ పార్టీ కానీ కమ్యూనిస్టు పార్టీలు కానీ టికెట్లు ఇచ్చి శాసనసభకో లేదా లోక్సభకో సభలకు పంపేవాళ్ళు. కానీ నందమూరి తారక రామారావు గారు పార్టీ పెట్టిన తర్వాత బీసీలు, ఇప్పుడు గౌర సామాజిక వర్గం చూసుకోండి, అక్కడ అటువైపు ఉత్తరాంధ్ర వైపు బీసీలు, కురబ, ఇట్లా యు నేమ్ ఎనీ క్యాస్ట్, వాటిలో ప్రజాప్రతినిధులను తయారు చేసింది ఎవరు? అవునన్నా కాదన్నా తెలుగుదేశం పార్టీనే. శ్రీ నందమూరి తారక రామారావు గారు స్థాపించినటువంటి తెలుగుదేశం పార్టీనే. ఉదాహరణకు ఈ రాయలసీమ ప్రాంతాల్లో రిగ్గింగ్ అని పెనుభూతం ఉండేది ఒకప్పుడు. రిగ్గింగ్ అంటే అసలు ఒక ఎన్నికల గుర్తు అంటేనే హస్తం గుర్తు, లేకపోతే ఆ కమ్యూనిస్టు వాళ్ళది. అలాంటి చోట్ల కొత్తగా పార్టీ పెట్టి, ఇంత సోషల్ మీడియా జమానా కూడా లేదప్పుడు, అలాంటి సమయంలో కూడా ఒక సైకిల్ గుర్తుని జనాల్లోకి బలంగా తీసుకెళ్ళి రిగ్గింగ్ ఏదైతే జరిగే ప్రాంతాలు ఉన్నాయో అక్కడ యువకులను మరియు ఈ రాజకీయాల మీద ఇంట్రెస్ట్ ఉన్నటువంటి వర్గాలను ఆ రిగ్గింగ్కు పాల్పడేటువంటి వర్గాలతో సమానంగా వాళ్ళని ఎంకరేజ్ చేసి రిగ్గింగ్ని అరికట్టి, మరి తెలుగుదేశం వాళ్ళు రిగ్గింగ్ చేయలేదా తరువాత అంటే అది మళ్ళీ డిబేటబుల్. కానీ ఏకపక్షంగా జరుగుతున్నటువంటి ఎన్నికలను పోటీలోకి తీసుకొని రావడానికి తెలుగుదేశం పార్టీ ఎస్పెషల్లీ రాయలసీమ ప్రాంతాల్లో చాలా బలంగా తయారైందంటే, ఎంత బలంగా తయారైందంటే ఆ పార్టీ ఎట్టి పరిస్థితుల్లోనూ దాదాపు ఒక 38% ఓటు బ్యాంకు సైకిల్లో ఉన్నట్లే లెక్క. అంత బలమైన పార్టీని సృష్టించి, అంత బలమైన పార్టీని నిర్మించి, ఒక రెడీమేడ్ కార్యకర్తలను తయారు చేసి ఈరోజు ఈ రెండు రాష్ట్రాల్లో ఇప్పుడు విడిపోయింది, కానీ ఒక రాష్ట్రంలో ఒక బలమైన ప్రాంతీయ పార్టీగా ఉంది అంటే దానికి ప్రధాన కారణము శ్రీ నందమూరి తారక రామారావు గారు. సామాజిక న్యాయం అనే పేర్లు వింటూనే ఉంటాం, కానీ నిజమైన సామాజిక న్యాయాన్ని టికెట్లు ఇచ్చి గెలిపించుకొని వాళ్ళకి పదవులు ఇచ్చి, ఇది పదవులు అంటే జగన్మోహన్ రెడ్డి గారు ఇచ్చే పదవులు కాదు, ఊరికే పదవి ఇచ్చి పెన్ ఇవ్వకుండా ఉంటాడు, అది కాదు. పవర్స్ కూడా ఇచ్చి ఎంతోమంది రాజకీయ నాయకులను ఒక ఫ్యాక్టరీ లాగా, తెలుగుదేశం పార్టీ అంటేనే ఒక రాజకీయ ఫ్యాక్టరీ లాగా
ఈ 2 తెలుగు రాష్ట్రాల్లో చేసిన ఘనత ఏదైతే ఉందో అది శ్రీ నందమూరి తారక రామారావు గారికి ఖచ్చితంగా చెందుతుంది. ఇప్పుడు యు నేమ్ ఎనీ టాప్ పొలిటీషియన్స్ ఫ్రమ్ తెలంగాణ ఆర్ ఆంధ్రప్రదేశ్. కేసీఆర్ గారు ఎక్కడి నుంచి వచ్చారు? తెలుగుదేశం పార్టీ. మన రేవంత్ రెడ్డి గారు తెలుగుదేశం పార్టీ. చంద్రబాబు నాయుడు గారు తెలుగుదేశం పార్టీ. సో ఇప్పుడున్న 2 ముఖ్యమంత్రులు కూడా తెలుగుదేశం పార్టీకి సంబంధించిన వాళ్ళే. కాబట్టి ఒక పార్టీ అనేది ఒక సిద్ధాంతపరమైనటువంటి సిద్ధాంతాల్లో నుంచి పార్టీ పుట్టుకొని వస్తే ఎన్నోసార్లు ఓడిపోయారు. ఆయనే కూడా ఓడిపోయాడు. ఓడిపోయినప్పటికీ కూడా ఇంత బలంగా ఉంది అంటే ఆ రోజు ఆయన వేసినటువంటి ఫౌండేషనే కాదా? కాబట్టి ఈరోజు ఆయన్ని ప్రతి ఒక్కరూ గుర్తించుకోవాలి. సామాజిక న్యాయాన్ని ఈ నోటితో కాకుండా చేతితో చేసి చూపించినటువంటి అతి కొద్ది మంది నాయకుల్లో నందమూరి తారక రామారావు గారు ఒకరని ఖచ్చితంగా చెప్పవచ్చు. ఒక ఎన్నికల సరళినే మార్చేశారు. ఎన్నికల సరళిని అంటే ఏకపక్షంగా జరిగేటువంటి ఎన్నికలు ఏదైతే ఉందో, కాంగ్రెస్ పార్టీ ఒకప్పుడు ఏకపక్షంగా జరిగేది అన్నమాట ఎన్నికలు. అలాంటి ఎన్నికలు పోటీలోకి తెచ్చి వాళ్లకు ధీటుగా పార్టీని నిర్మించి నాయకుల్ని తయారు చేసుకొని, సో ఒక యుద్ధ వాతావరణం లాగా, ఎన్నికలంటేనే ఒక యుద్ధ వాతావరణం లాగా ఈజీగా గెలచకుండా ఎన్నికలు ఒక ఇది రాజ్యాంగబద్ధంగా జరగడానికి రాయలసీమ ప్రాంతంలో ఎస్పెషల్లీ తెలుగుదేశం పార్టీ తన భూమికను పోషించిందని చెప్పవచ్చు. మళ్ళీ వీళ్ళు చేయలేదా రిగ్గింగ్, వీళ్ళు చేయలేదా ఇది అంటే అది నెక్స్ట్ డిబేటబుల్. అది కానీ ఏకపక్షంగా జరుగుతున్నటువంటి ఎన్నికలను మాత్రము దాన్ని ఒక పోటీలోకి తీసుకొని వచ్చి ఒక ధీటైన నాయకులను తయారు చేసి, ఒకప్పుడు జనరల్ నియోజకవర్గాల్లో దాదాపు అందరూ రెడ్డి సామాజిక వర్గానికి చెందినటువంటి నాయకులే ఉండేవారు. అలాంటి చోట్ల బీసీలకు టికెట్లు ఇచ్చి వాళ్లకు ధీటుగా వాళ్ళని ఎంకరేజ్ చేసి అలాంటి స్థానాలను కూడా కైవసం చేసుకొని బీసీలకు రాజ్యాధికారాన్ని, ఒక నాకు తెలిసి తెలుగుదేశం పార్టీలో ఒక ముఖ్యమంత్రి పదవి తప్పితే మిగతా అన్ని పదవులు బీసీ సామాజిక వర్గాలకు ఇవ్వడం మూలానే, కేంద్ర మంత్రిగా కూడా చేశారు, ఇవ్వడం మూలానే ఈరోజు బీసీలు ఆ పార్టీకి వెన్నుదన్నుగా ఉన్నారు. ఇవంతా ఇంత ఓటు బ్యాంకు అవ్వడానికి, ఒక ప్రాంతీయ పార్టీ, ఇంత బలమైన ప్రాంతీయ పార్టీ నిజంగా నిర్మించడానికి ఆయన ముందు చూపే కారణము, ఆయన సంకల్పము. ఆ రోజు పార్టీ పెట్టినప్పుడు ఆయన బలమైన సంకల్పంతో పెట్టినాడు కాబట్టే ఇన్నిసార్లు వాళ్ళు అధికారంలోకి రాగలిగారు. ఇంత బలమైన పార్టీగా ఇప్పటికీ జనాల్లో ఉన్నారు. ఇంకా విజనరీ అంటే చంద్రబాబు నాయుడు గారు అంటారు, నిజమైన విజనరీ రామారావు గారు. ఎందుకంటే చంద్రబాబు నాయుడు గారు లాంటి అతన్ని, ఎక్కడో ఉన్న అతన్ని పట్టుకొచ్చి అల్లుడు చేసుకొని తన పార్టీకి ఇన్ని సంవత్సరాలు లెగసీని కంటిన్యూ చేయగలుగుతున్నాడు అంటే ఆయన ముందు చూపు, ఈయనలోని నాయకత్వ లక్షణాలను గుర్తించి ఆయన ఎంకరేజ్ చేయడం. తర్వాత ఏం జరిగిందనేది అది అందరికీ తెలిసిన విషయమే. కానీ పార్టీ ఇన్ని రోజులు ఆయన ఉన్నప్పటికీ లేనప్పటికీ వెళ్తా ఉంది, నడుస్తూ ఉంది, అధికారంలోకి రాగలుగుతా ఉంది అంటే ఆయన ముందు చూపే కారణం అని కూడా చెప్పచ్చు. కాబట్టి సామాజిక న్యాయం కానీ రాయలసీమలో రాజకీయాలను సమూలంగా మార్చడానికి రామారావు గారు చేసినటువంటి కృషి నిజంగా మనమందరూ గుర్తు చేసుకోవాలి. కాబట్టి మీరు అన్ని వర్షన్లు చూసింటారు సినిమాల గురించి, రాజకీయాల గురించి. కానీ ఈ రిగ్గింగ్ ఏదైతే ఉందో, పెనుభూతం ఏదైతే ఉందో, దానిని మాత్రం కూకటి వేళ్లతో పెకలించారని చెప్పను కానీ అడ్డుకోగలిగినారు. ఆ ఫ్యాక్షన్ ప్రభావిత ప్రాంతాల్లో ఎన్నికలంటేనే రిగ్గింగ్ అనే సాంప్రదాయాన్ని పూర్తిగా మాఫు చేసి అడ్డుకొని ఎన్నికలు నిర్వహించేలాగా చేసి ధీటుగా నాయకులను తయారు చేసి రాజ్యాంగబద్ధంగా ఎన్నికలు జరగడానికి తెలుగుదేశం పార్టీ ఒక కారణమని చెప్పచ్చు. సో ఎన్నో చూసాము, ఎన్నో విషయాలు ఆయన గురించి మనము విన్నాము, చదివాము, చూసాము. సో సామాజిక న్యాయం చేయడంలో మాత్రం అందరూ నోటితో చెప్తా ఉంటారు. సామాజిక న్యాయాన్ని చేసి చూపించినటువంటి వ్యక్తి ఎవరైనా ఉన్నారంటే అతి కొద్ది మందిలో నందమూరి తారక రామారావు గారు. ఆయన వర్ధంతి సందర్భంగా ఆయన్ని స్మరించుకుంటూ జై హింద్.